హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు ఎవరైనా సరే చాలా ఈజీగా చిటికలో చేసుకుని తోటకూర పెసరపప్పు కర్రీ చూపించబోతున్నాను. సో నేను చూపించిన విధంగా సింపుల్గా ఇలా చేసేసుకుంటే పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో ఈ మాత్రం సరిపోతుంది. ఇది కాస్త వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో ఇలాంటి ఆకుకూరలు చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఎంత వేసుకుంటే ఆకుకూర అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే దీంట్లోకి కరివేపాకు, ఆనియన్, పసుపు ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో పెసరపప్పు తీసుకొని కడిగి వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి. సో ఒక 2 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ పెసరపప్పు దీంట్లోకి వేసేసుకుందాం. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. పెసరపప్పు అంటే కొంచెం ఉడకాలండి. సో ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న తోటకూరను మంచిగా కడిగేసుకొని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. సో ఇలాంటి లీఫీ గ్రీనీ వెజిటేబుల్స్ చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదండి. సో కలర్ చేంజ్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇక్కడ మనం మూత పెట్టకుండా ఆకుకూర మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని సిమ్లో నెమ్మదిగా ఉడికించుకోవాలి. సో ఈ కర్రీలోకి కారం కోసం ఈ విధంగా పచ్చిమిరపకాయలు అలాగే రాక్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా దంచుకొని దీంట్లో వేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కారం చూసుకొని ఎంత అవసరమో చూసుకొని వేసుకోండి. పిల్లలు తినాలి అంటే మాత్రం కొంచెం కారం తక్కువగా చేయండి. అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పిల్లలకు పెట్టొచ్చు, వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఇలా కారం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సో మన ఛానల్లో గోంగూర పప్పు, గోంగూర కర్రీ అండ్ గోంగూర చట్నీ ఇలాంటి చాలా ఐటమ్స్ మన ఛానల్లో ఉన్నాయి. సో వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనకి తోటకూర కానీ ఏదైనా ఆకుకూర కానీ వీటిలో కాడలు ఉంటాయి కదండి. సో వాటిని తీసి పాడేస్తుంటారు. ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని కర్రీ చేసుకుంటారు. కానీ లేతగా ఉన్న కాడలను మీరు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కర్రీలో కూడా వేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా వీటిని కూడా మీరు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కర్రీ చేసుకోండి. దీంట్లోకి ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటున్నాను. సో ఏ రెసిపీస్ అయినా సరే వాటి టేస్ట్ మాత్రం పెంచేది ఈ పొడి అండి. సో ఈ ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి కూడా నేను చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో దాంట్లో మీరు చూసి ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఈ తోటకూరను ఈ విధంగా బాగా మగ్గించుకోవాలండి. సో ఇలా కర్రీ కాస్త మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా ఆల్రెడీ నేను రైస్ రెడీ చేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి ఈ తోటకూరను కలిపేసుకొని తోటకూర రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదండి, చాలా సింపుల్గా క్షణాల్లో అయిపోయి తోటకూర పెసరపప్పు కర్రీ. మీకు నచ్చిందా? మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ.